ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంట్రా బయట మొక్కల దగ్గర ఉండాల్సిన వాడివి డైరెక్ట్ గా ఆఫీసులోకి వచ్చావు? మీరు చేస్తుంది తప్పు సార్. అఖిల్ గారికి సారీ చెప్పండి. ఏంటి సారీ చెప్పాలా? నేను సారీ చెప్పాలా? ఒళ్ళెలా ఉంది? తాగొచ్చావా? పోరా బయటికి. చెప్పేది నీకేరా. మర్యాదగా మొక్కల దగ్గరికి వెళ్తావా లేక పర్మనెంట్ గా ఇంటికి పంపించమంటావా? ఆయన్నేమి అనకండి సార్. ఏంట్రా నిన్నంటూ వాడికి కోపం వస్తుంది, వాడినంటే నీకు రోషం వస్తుంది. ఏంట్రా మీ ఇద్దరు రిలేషను? వాచ్మెన్ గారు నాకు ఎదురు తిరిగినప్పటి నుంచి ఆఫీసులో అందరికీ ధైర్యం వచ్చింది. ఒక్కొక్కడితో ఒక కత్తిరించేస్తాను. వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. రేయ్ చలపతి, నీకుందిరా. ఈరోజు నువ్వు అయిపోయావు. డాక్టర్, మేడం గారి కండిషన్ ఎలా ఉంది? నిన్నటితో పోలిస్తే కాస్త బెటర్గానే ఉంది అభిరామ్. పల్స్ కూడా పెరిగింది. ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. మేడం గారు స్పృహలకు ఎప్పుడొస్తారు డాక్టర్? ఇంకాస్త టైం పడుతుంది. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ కాన్షియస్లోకి రావచ్చు. మేడం గారి కోసం పిల్లలు వరి అవుతున్నారు డాక్టర్. నథింగ్ టు వరీ. ప్రాణాపాయం ఏమీ లేదు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. త్వరలోనే ఆవిడ కళ్ళు తెరుస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వీళ్ళిద్దరికీ. మీ మదర్ని కాపాడుతుంది మా ట్రీట్మెంట్ మాత్రమే కాదు, వీళ్ళందరి కేరింగ్ కూడా. థ్యాంక్ యూ సార్. మేడం గారు మా రెస్పాన్సిబిలిటీ. మేము ఉండగా మేడం గారికి ఏం అవ్వనివ్వం. డోంట్ వరీ. మేడం గారి గురించి మీరు ఇంత వర్రీ అవుతున్నారని మేడం గారికి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. మీరంటే ఆవిడకి ప్రాణం. మేం మీ గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము. మా మమ్మీ గురించి కూడా మేము అపార్థం చేసుకున్నాము. ఇప్పుడు తెలుస్తుంది మాకు మీ విలువ, మా మమ్మీ విలువ. మా మమ్మీ ప్రేమ మాకు అర్థం కాక ఎన్నోసార్లు మేము బ్లేమ్ చేశాం, బాధ పెట్టాం. మమ్మీ కళ్ళు తెరవగానే సారీ చెప్పాలి. మీ మమ్మీకి మీ సారీ అవసరం లేదు. మీరు మారితే చాలు. ఇంకో 100 ఏళ్ళు ఆవిడ హ్యాపీగా బతికేస్తారు. మేడం గారు చాలా గొప్పవారు. మేడం గారి పిల్లలు అవ్వడం మీ ఇద్దరి అదృష్టం. వన్ సెకండ్. చెప్పనయ్య. అభి, నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రాగలవా? ఏమైందన్నయ్య? ఆ చలపతి మన అఖిల్ మీద చేయి చేసుకున్నాడు. ఏంటన్నయ్య మీరు మాట్లాడేది? ఇప్పుడే వస్తున్నా అన్నయ్య. అఖిల్ని అక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పు. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే అభి. ఏమైందండి? అఖిల్ని ఆ చలపతి కొట్టాడంటాడు. ఎందుకు? ఎందుకో వెళ్ళి ఆ చలపతి చెంప పగలగొట్టి అడుగుతాను. వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అందుకే మన అఖిల్ మీద చేయి చేసుకున్నాడు. పదండి, నేను వస్తాను. వైషు ఆనందలకు చెప్పేసి వస్తాను. తెక్క కుదిరింది అఖిల్ గాడికి. లేకపోతే నా హారికాన్ని బెదిరిస్తాడా? ఈ దెబ్బతో ఆఫీస్లో ఇంకెవ్వరూ నోరెత్తరు. స్టాఫ్ని ఎలాగే కంట్రోల్ చేయాలి. ఆఫీసు నా గుప్పెట్లో పెట్టుకోవాలి.
రా అభి, ఈరోజు వాడు మనము తేలిపోవాలి. అఖిల్ ఎక్కడనే? లోపలే ఉన్నాడు. పదండి వసు గారు. అఖిల్, అభిగాడు వచ్చాడేంటి? భాస్కర్ గాడు పిలిచాడా, అఖిల్ గాడు పిలిచాడా? అన్నయ్య అభి బాబా వసుక వచ్చారండి. ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఆ చలపతి ఎక్కడ కొట్టాడు అఖిల్? రేయ్ చలపతి, ఎక్కడున్నావురా? రారా బయటికి, బయటికి రా. చలపతి, నన్నే రే అంటావా? నీకెంత ధైర్యం? నా అన్నయ్య తమ్ముని నువ్వు రే అనగాలేంది? నిన్ను నేను రే అంటే తప్పేంట్రా? నా తమ్ముడి పైన చేయి చేసుకుంటావా? నీకెంత ధైర్యం? హే! నన్నే కొడతావా? రేయ్, నా తమ్ముడి మీద చెయ్యి వేసినందుకు నిన్ను చంపేసి ఉండాలి. చెంప దెబ్బతో సరిపెట్టినందుకు సంతోషించు. చెవండి తమ్ముడు. అఖిల్ ఆయన తమ్ముడు, భాస్కర్ గారు ఆయన అన్నయ్య. నా మరిదిని కొట్టి మా బావగారిని తిట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు చలపతి. క్షమించరాని తప్పు చేశావు. ఏంటి? ఈ అఖిల్ మీ మరిదా? భాస్కర్ మీ బావగారా? బాగుంది. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉందన్నమాట. ఇంకా ఎంతమంది ఉన్నారు? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కానీ మేం కానీ అఖిల్ పైన చేయి చేసుకోలేదు. నువ్వెలా కొడతావు? నువ్వు కొడితే మేము చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేయ్, అసలు ఎందుకు కొట్టావు మా తమ్ముడిని? ఎందుకు కొట్టావు? ఏం తప్పు చేశాడని కొట్టావు? తను హారికతో మిస్బిహేవ్ చేశాడు. లేదు, తను హారికతో తప్పుగా మాట్లాడాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.